హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను ఓట్స్ దోశని హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఓట్స్ దోశ నార్మల్ దోశ కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. విత్ ఇన్ మినిట్స్లోనే మనం ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ దోశ అనేది నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటాం కదా, బట్ ఈ దోశ అనేది మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది. ముందుగా దీనికోసం నేను 2 కప్పుల ఓట్స్ అనేది తీసుకున్నానండి. సో ఈ 2 కప్పుల ఓట్స్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఓట్స్ అనేవి చాలా మంచిది కదా హెల్త్ కి. ఓట్స్ అనేది తినడం వల్ల మనకి బరువు నియంత్రణతో పాటు గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ పెరుగుదల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇలా తీసుకున్న 2 కప్పుల ఓట్స్ లో నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మీరు కొద్దిగా తక్కువగానే తీసుకోండి, తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఓట్స్ అనేవి చాలా మెత్తగా అండ్ మనకి ప్లఫీగా కూడా వస్తాయన్నమాట దోశ. సో ఇలా తీసుకున్న మిశ్రమం మొత్తం కూడా మన మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ అనేది చేసుకోవాలండి. దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇలా కాకుండా ప్లెయిన్గా తింటా అన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను కొద్దిగా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనితో పాటు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగా మీరు వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వాటర్ ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, మనం వాటర్ అనేది తక్కువగా వేసుకోవడం వల్ల ఇలాగా మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిశ్రమం అనేది కొంచెం థిక్గా ఉంటుందండి. ఎంత బాగుంది కదా. మనకి ఇన్స్టెంట్గా దోశ మిక్స్ అనేది లేకపోతే ఇలాగా మీరు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి బంధువులు కానీ ఏమైనా గెస్ట్స్ వచ్చినా కూడా ఈజీగా మీరు దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నాకు కొద్దిగా వాటర్ ఇలా కావాలని కొంచెం వాటర్ అనేది యాడ్ చేశానండి. సో మీరు టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇఫ్ సాల్ట్ అనేది కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొద్దిగా సాల్ట్ అనేది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దోశ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను పెనం తీసుకొని చక్కగా ఆయిల్ అనేది లేకుండా విత్ ఆనియన్తోనే నేను మంచిగా స్ప్రెడ్ అనేది చేసుకొని ఇలాగ దోశ బ్యాటర్ని వేసుకుంటే అచ్చం మనం డైలీ వేసుకునే దోశలాగే వచ్చేస్తుంది. కానీ ఇది చాలా మంచిదండి హెల్త్కి. సో ఇలాగా కనుక చేసి పెడితే పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మనము 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవడం వల్ల మంచిగా చూడండి ఎంత బాగా హోల్స్ లాగా వచ్చింది దోశ. చూడండి, కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఒక సైడ్ రోస్ట్ అనేది చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ అనేది తొందరగా మాడిపోతుంది అండ్ బాయిల్ కూడా అవ్వదు. కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగుంది కదా. 1 సైడ్ రోస్ట్ అనేది చాలు అంటే కనుక మీరు తినొచ్చు. బట్ 2 సైడ్ రోస్ట్ అనేది చేస్తేనే ఓట్స్ దోశ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకో సైడ్ కూడా నేను టర్న్ అనేది చేస్తున్నాను. ఎంత బాగుంది కదా, గోల్డెన్ కలర్. మనం నార్మల్ దోశ కంటే ఇలాంటి దోశని అప్పుడప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా ఇలా తీసుకోవడం వల్ల మనకి హెల్త్తో పాటు బెనిఫిట్స్ ఎవ్రీథింగ్, పోషకాలు, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విటమిన్స్ కూడా ఉంటాయి. ఇలా నేను తీసుకున్న దోశలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. అండ్ మీకోసం ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నానండి. జస్ట్ మీరు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోకుండా ఆనియన్తో ఇలాగా వేసుకున్న తర్వాత ఒక గరిటెతో మీరు పిండిని వేసుకొని అండ్ మీరు ఇంకో గరిటెతో కూడా నేను వేస్తున్నాను. 2 గరిటెతో వేసిన తర్వాత ఇలాగ చక్కగా స్ప్రెడ్ అనేది చేసుకుంటే మధ్యలో మనకి గుల్లల్లాగా హోల్స్ లాగా వచ్చేసి దోశ అనేది చాలా హెల్దీ వేలో అండ్ టేస్టీ వేలో రెడీ అయిపోతుంది. మీరు ఆయిల్ అనేది స్కిప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఆయిల్తో మాత్రం ట్రై చేస్తున్నానండి. సో 1 సైడ్ అనేది మీరు రోస్ట్ అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ది ఎలా అయితే చేస్తారో అలాగే సెకండ్ సైడ్ కూడా మీరు చక్కగా ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చాలా దోశలు అనేది చేసేసానండి. చాలా ఈజీ మెథడ్లో విత్ ఇన్ మినిట్స్లోనే మనం ఇన్స్టెంట్గా దోశ అనేది హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల మనం బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం అలాగే చర్మ సంరక్షణ, సో ఇలా చాలా ఉన్నాయి యూజెస్. సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే పీనట్ చట్నీ, పల్లీ చట్నీతో ట్రై చేశానండి. చాలా ప్లఫీగా వచ్చాయండి దోశ. మీరు పల్లీ చట్నీ బదులు టమాటా చట్నీతో అయినా ట్రై చేయొచ్చు.
సో ఈ పల్లీ చట్నీ కూడా నేను మన ఛానల్లో పెట్టేశాను. ఈ రెసిపీ అనేది నేను కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అది కూడా చూసి ఫాలో అవ్వండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి ఓట్స్ దోశని నా మెథడ్లో నేనైతే చూపించాను. మీరు కూడా తప్పకుండా ఇలానే యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్స్తో పాటు రివ్యూస్ కూడా ఇవ్వండి. సో దట్ నేను నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో కూడా నేను మీకు ఫ్యూచర్లో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్.